హలో అందరికీ, ఇవాళ మన వీడియో వచ్చేసి చెన్నై టు వైజాగ్ ఫ్లైట్ జర్నీ వీడియో అనమాట. యాక్చువల్గా ఒక చిన్న పని మీద మేమైతే చెన్నై వచ్చేసాం. మా పని అయిపోయిన తర్వాత వెంటనే మేము వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. యాక్చువల్గా మా ఫ్లైట్ వచ్చేసి 6:20కి ఉందన్నమాట. ముందే ఒక 1 to 1.5 hour ముందే మీరైతే ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, బోర్డింగ్ అవ్వడం కానీ, చెకింగ్ ప్రాసెస్ కానీ, లగేజ్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ముందే వచ్చి మీ ప్రాసెస్ అంతా చేసుకున్నట్టయితే సరిపోద్ది. నెక్స్ట్ బెంగళూరు, హైదరాబాద్ వచ్చేసి మనకి చాలా కన్వీనియంట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కానీ చూడడానికి. అక్కడ మనకి షాపింగ్ చేసుకోవాలన్నా మంచి స్పేషియస్గా అన్నీ కూడా బాగుంటాయి. చెన్నై ఎయిర్పోర్ట్ పెద్దగా ఉన్నా కూడా నాకు అంత అయితే అనిపించలేదు. యాజ్ యూజువల్ వైజాగ్ ఎయిర్పోర్ట్ గురించి మనకు తెలిసిందే, మరి అంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు. సో మాకు నైట్ ఎలాగూ బాగా లేట్ అయిపోయిన వల్ల నిద్ర కూడా లేదు. సో మేము అలా పడుకొని ఇలా లేచేసరికి వైజాగ్ అయితే వెళ్ళిపోయాం చాలా ఈజీగా అని ఎందుకు మెన్షన్ చేశానంటే, నియర్లీ చెన్నై టు వైజాగ్ వచ్చేసి 14 hours ట్రైన్ జర్నీ అయితే పడుతుంది అనమాట. ఇలా కాకుండా మనం ఫ్లైట్లో తీసుకున్నట్లయితే ఒక 1.5 hourతో మన జర్నీని అయితే చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ చేసేయచ్చు. అంటే టైం తక్కువ ఉంది అలాంటి టైంలో అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను. ఎందుకంటే మాకు నిజంగా నైట్ నిద్ర కూడా లేదు. అటువంటి టైంలో మేము ఒక 4 hours రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి మన ప్రాసెస్ అంతా చూసుకొని వైజాగ్ అయితే మా జర్నీని అయితే కంటిన్యూ చేసాం.